హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. పరిస్థితుల ప్రభావం ఇతరత్ర కారణాల వల్లే నేరస్తులుగా మారారు తప్ప పుట్టుకతో ఎవరు క్రిమినల్స్ కారని దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ మేరకు నకిలీ కరెన్సీ చలామణి కేసుకు సంబంధించి 4 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కామెంట్ చేసింది కోర్టు. కేసు విచారణ సమయంలో మానవత్వం చూపాల్సిన కేసులు ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పింది. నేరస్తుడికి శిక్షగా బెయిల్ తిరస్కరించకూడదనే విషయాన్ని హైకోర్టు, ట్రయల్ కోర్టులు మర్చిపోతున్నాయని కామెంట్ చేసింది. ముంబైకి చెందిన ఓ వ్యక్తిని 2020 ఫిబ్రవరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ నుంచి దొంగ నోట్లు తీసుకువచ్చి ముంబైలో మార్చేందుకు ప్రయత్నించాడని పోలీసులు ఆరోపించారు. అరెస్టు సమయంలో అతడి వద్ద భారీ మొత్తంలో దొంగ నోట్లు దొరికాయని చెప్పారు. 2000 నోట్లు మొత్తం 1193 ఉన్న బ్యాగు అతని వద్ద స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కోర్టు ఆదేశాలతో నిందితుడిని జైలుకు పంపారు. అయితే ఏళ్లు గడుస్తున్నా ఈ కేసు విచారణ జరగలేదు. బెయిల్ కోసం నిందితుడు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బాంబే హైకోర్టు అతడికి బెయిల్ పిటిషన్ను తిరస్కరించడం జరిగింది. దీంతో నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ విచారించి అత్యున్నత న్యాయస్థానం 4 ఏళ్లుగా నిందితుడు జైల్లో మగ్గుతున్నాడని, దీన్ని పరిగణలోకి తీసుకుని నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు చెప్పింది. సో విచారణ త్వరితగతిన జరపాలి. నిందితులు ఎవరైనా సరే, నేరం మోపబడిన వాళ్ళు అంటే ఎక్కువ కాలం సంవత్సరాల తరబడి జైల్లో మగ్గాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు చెప్పడం ముదావహం. సో మనం స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా.